వెల్కమ్ టు 1TV న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గోరంట్ల మాధవ్, పూర్తి పేరు కురువ గోరంట్ల మాధవ్, మాజీ పోలీస్ అధికారి, హిందూపురం నియోజకవర్గంలో పనిచేశాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ దయ వల్ల ఎంపీ అయ్యాడు, హిందూపురం ఎంపీగా పనిచేశాడు. ఓడిపోయిన తర్వాత మాజీ ఎంపీగా ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నేతగా కొనసాగుతున్నాడు ఆయన. ఓకే, అక్కడ వరకు. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన, చేబ్రోలు కిరణ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల ఫలితంగా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి పోలీసులు అతన్ని తీసుకుని వెళ్తూ ఉంటే గోరంట్ల మాధవ్, అంటే వైసీపీ నుంచైనా కాదు, ఇంకొకళ్ళు కాదు, ఎవరు రాలేదు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకి తీసుకెళ్తున్నారు. అయితే అరెస్ట్ చేయడానికి వీల్లేదు, మాకు అప్పగించాల్సిందే అని చెప్పి కాస్త ఆయాసంగా పోలీసు వాహనాలని వెంటాడుతూ, వాళ్ళకి అడ్డం పడుతూ ఎక్కడికక్కడ వాళ్ళని వెంటాడుతూ ఆయన చేసినటువంటి ఆ పనికి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల్లో విధి నిర్వహణని అడ్డుకున్నాడు అనేటువంటి కారణం మీద అరెస్ట్ అయ్యాడు. సరే, అరెస్ట్ అవ్వడం అక్కడ వరకు ఓకే. అయితే దీని వెనకాల ఏమైనా ప్లాన్ ఉందా? ఎందుకని వైసీపీలో మరి మిగతా నేతలు ఎవరు రానటువంటి వాళ్ళు, అందులోనే అవినాష్ రెడ్డి పేరు వచ్చింది కిరణ్ వ్యాఖ్యానంలో, మిగతా నేతలు చాలామంది ఉన్నారు. అంబటి రాంబాబు ఉన్నాడు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఆయన కొడుకు, తర్వాత మిగతా వాళ్ళు, మిగతా చాలామంది నేతలు ఉన్నారు కదా. మరి వీళ్ళెవరు? అంబటి రాంబాబు తర్వాత మనకి సీదిరి అప్పలరాజు కావచ్చు, లేదంటే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, రోజా కావచ్చు, విడదల రజనీ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, పేర్ని నాని, కొడాలి నాని, సరిగ్గా ఆయన బాంబేలో హాస్పిటల్లో ఉన్నాడు చికిత్స తీయించుకుంటూ, పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు. మొన్న ఆయన మాట్లాడాడంటే నరికేస్తాం, ఏమనుకుంటున్నారు అని. సో ఇలా మాట్లాడారు, అంతా అయింది, కానీ ఎవరు బయటికి రాలేకపోయారు. కానీ ఎందుకు గోరంట్ల మాధవ్ మాత్రమే బయటకు వచ్చాడు? ఎందుకని చెప్పి పోలీసులు వాళ్ళని అడ్డుకునే విధంగా వెళ్ళి గొడవ చేయడానికి ప్రయత్నం చేశాడంటే ఒక మాట అయితే గుర్తొస్తుంది. గతంలో మొద్దు సీను బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పరిటాల రవి గారిని హత్య చేయించడానికి బాంబులు పెట్టడాలు ఇవన్నీ జరిగాయి కదా. అందులో ఎందుకు ఇదంతా చేశామంటే బావ కళ్ళలో ఆనందం కోసం చేశానంటే, మద్దెల చెరువు సూరి ఈయనకి బావ, మొద్దు సీనికి. అప్పటి నుంచి ఈ డైలాగ్ చాలా ఫేమస్. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం కోసం ఇదంతా చేశానంటే, జోగి రమేష్ గతంలో మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి తీరుని మనం చూసినట్లయితే, చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన మంత్రి అయ్యాడు. అలాగా అంబటి రాంబాబు, ఈ జోగి రమేష్, పేర్ని నాని, కొడాలి నాని, మొత్తం నేతలు ఎవరైతే నోరు పారేసుకునేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ అనిల్ కుమార్ యాదవ్, రోజా, ఇలాంటి వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా ఎలాగో బయటికి రారు, బయటకు వచ్చి మాట్లాడరు, మనం ఇంకేమైనా హైలైట్ చేయాలి అనేటువంటి దాంతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసం ఆ దాడి చేశాడా, ఆ విధంగా అడ్డుపడ్డాడా అనేటువంటి ఒక వాదన నడుస్తుంది. రెండో వైపు వాదన ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా హిందూపురంలో సిఐగా పనిచేసినటువంటి అతను ఏ విధంగా అక్కడ పనిచేశాడు, ముఖ్యంగా ఇక్కడి నుంచి ఫేమస్ అయ్యాడు. అసలు గోరంట్ల మాధవ్ అంటే ఎవరికీ తెలియదు, కేవలం ఒక పోలీస్ అధికారి అంతే, ఎవ్వరికీ తెలియదు. అంత తెలియనటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు ఫేమస్ అయ్యాడంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి సోదరుల ముందు తొడగొట్టి మీసం మెలేశాడు. అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత సస్పెండ్ అవ్వడం, రాజీనామా చేసి ఎన్నికల్లోకి రావడం, ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవాలో ఆ రోజు ఎంపీగా హిందూపురంలో గెలిచిన తర్వాత జేసీ కుటుంబం మీద పర్సనల్గా టార్గెట్ చేశాడు అని, అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి టార్గెట్లో ఈయన కూడా ఉపయోగపడ్డాడు, జేసీ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కనుక్కోవడం దగ్గర నుంచి మొత్తం అంతా ఈయనకు అనుసరణలో నడిచింది. ఆయన వాళ్ళ వ్యాపారాలు పోవడానికి కావచ్చు, అలాగే హెరిడిటరీగా వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు పోవడానికి కావచ్చు, ఈయన దగ్గరుండి మొత్తం అంతా చేయించాడు అనేటువంటి ఒక ఆరోపణ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కూడా మన లోకేష్ని తిట్టాడు. నేను చెప్పలేను ఆ మాటలు, నిజంగా తలుచుకుంటేనే చాలా జుగుప్సగా ఉంది. కిరణ్ ఏదైతే మాట్లాడాడో అదే రకమైనటువంటి మాట తీరు కూడా ఉంది, మంత్రిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడటం. అలాగే చూసాం. సో దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రీతిలో కిరణ్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ అవ్వాలి, లేదు ఇంకేమైనా జరగాలి. ఇలా ఇప్పటిదాకా మాట్లాడినటువంటిది మొత్తం అన్నింటికీ కూడా. అలాగే అంతకుముందు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చూపించడం జరిగింది ప్రజలకి. ఆ చూపించినటువంటి దాని మీద ఇప్పుడు ఏమైనా కేసు నమోదయ్యి మళ్ళీ విచారణకి వెళ్ళి దాంట్లో ఇంకేమైనా అవుతుందేమో, బయట ఉంటే ఏమైనా చేస్తారేమో అనేటువంటి ఒక భయంతోటో ఇంకో దాంతోటో నేను బయట ఉండడానికి వీల్లేదు, అందుకే నేను జైలుకి వెళ్ళిపోతాను, దీనికి ఎలాగైనా సరే ఏదో ఒక ఎలిబి కావాలి, మనం ఏదో ఒక ఇన్సిడెంట్ని క్యాష్ చేసుకోవాలి అని చెప్పి సరిగ్గా
చేబ్రోలు కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత మిగతా వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు చూసుకొని లేదు ఇంకా నేను గట్టిగా వెళ్లాల్సిందే అని చెప్పి ఎంటర్ అయిపోయాడు. అంటే ఒక పక్కేమో భావకళల ఆనందం, స్వలాభం కూడా ఉంది దాంట్లో. వీళ్ళందరినీ కాదని పార్టీలో అగ్రశ్రేణి నాయకుడిగా ఎదగాలి అనేటువంటి ఒక కార్యాచరణకి తెరదింపినట్టుగా కూడా కనిపిస్తుంది. మరి ఇలాగా చాలా పెద్ద గేమ్ ప్లాన్ వేశాడు. బయట ఉంటే నన్ను ఎవరో ఒకళ్ళు మూసేస్తారు అనే భయంతో జైలు అయితే బెటర్ ఏమో కదా అని చెప్పి జైల్లోకి వెళ్ళిపోవడం. అంటే పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ కూడా వాళ్ళ అవుట్రేజ్ని బయట పెడతారు ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నది గతంలో కూడా ఇలాంటివా వీళ్ళు చేసేటువంటి పనులు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, కొత్తగా చెప్పడానికంటూ ఏం లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. అన్నీ అందరం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ప్లాన్ ఎట్లా ఉంది, గోరంట్ల మాధవ్ ప్లాన్ ఎట్లా ఉంది అంటే నేను జైల్లోకి వెళ్ళిపోతే ఇంకెవరు నన్ను ఏం చేయలేరు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాడు అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. మరి గేమ్ ప్లాన్ నిజంగానే మారిందా? ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, అలాగే మిగతా వాళ్ళ మీద మాట్లాడుతూ ఉండేటువంటి కార్యక్రమం, రాజకీయాలు చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆలోచన అనేది లేకుండా పోయింది. చూద్దాం మరి గోరంట్ల గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కూటమి అరెస్ట్ చేసి నిజంగానే తను అనుకున్నట్టు జైల్లోనే ఉంచుతుందా? లేదు ఇంకా ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ఏమైనా కట్టడి చేస్తుందా? తెలియాల్సింది. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు 1TV న్యూస్ అందించినటువంటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.